ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం డిక్లేర్ చేసింది. వారు విజయశాంతి గారికి, శంకర్ నాయక్ గారికి మరియు మన అద్దంకి నాయకర్ గారికి శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇటీవల నూతనంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా వచ్చిన నటరాజన్ మేనన్ గారు పార్టీని కృషి చేస్తూ రేపు రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా గెలిపించాలని చెప్పి ఆమె చాలా అధిష్టానానికి చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు రాహుల్ గాంధీ గారికి కానీ, ప్రియాంక గాంధీ ఖార్గే గారికి, సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు చెప్తున్నాం. ఈరోజు మన తెలంగాణ మైనార్టీ నాయకుడు, మాజీ మంత్రి, ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ గారికి గతంలో పార్టీని ఎన్నో విధాలుగా కష్ట సుఖాల్లో ఉన్నప్పుడు అండదండలు ఉంటూ, ప్రతి కార్యకర్తకు అండదండలు ఉంటూ, ఓటమి గెలిచిన ఓడిన కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిని పట్టుకొని యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ అప్పటి నుండి గత 40 సంవత్సరాల నుండి పార్టీకి ఎనలేని సేవ చేస్తున్న నాయకుడు, మైనార్టీ నాయకుడు, దక్షిణ భారతదేశంలోనే ఒక మంచి నాయకుడు, మైనార్టీ నాయకుడు. ఆ రోజు నిజామాబాద్ అధిష్టానం చెప్పడం వల్లే నిజామాబాద్కి వెళ్ళడం జరిగింది. అక్కడ ఓటమి పాలైంది. ఈరోజు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తారని కార్యకర్తలంతా ఆశతో ఉన్నారు, కానీ రాలేదని చాలా కొంచెం బాధగా ఉంది. ఇక ముందైనా షబీర్ అలీ గారికి అధిష్టానం గుర్తించి తగిన న్యాయం చేస్తారని చెప్పి నేను ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు విజ్ఞప్తి చేస్తున్నా. ముఖ్యంగా హైకమాండ్కు షబీర్ అలీ గారి సేవలను మనం కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా వినియోగించుకోవాలని చెప్పి ఆయన కూడా రానున్న రోజులు ఉన్నత పదవులు ఇచ్చి న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇట్లు గీరెడ్డి మైన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు.